హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఏపీ హైకోర్టు మరియు ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్ ఉద్యోగాలకి కామన్ పేపర్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మొత్తము 80 క్వశ్చన్స్ అవుతాయి. కంప్లీట్ మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దాం. 40 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 10 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్టయితే, మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మీ విలువైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో అందజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, శ్రీమద్ భగవద్గీత అసలు ఏ భాషలో వ్రాయబడింది? శ్రీమద్ భగవద్గీత అసలు ఏ భాషలో వ్రాయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సంస్కృతం. భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం అన్నమాట. అయితే దీనిని అసలు సంస్కృత భాషలో రాయడం జరిగింది. భగవద్గీతను సంస్కృత భాషలో రాయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, కథక్ భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం? కథక్ అనేది భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తర భారతదేశం. కథక్ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ప్రాచీన శాస్త్రీయ నృత్యం అనమాట. ఇది కథలు చెప్పే శైలిలో ప్రదర్శించబడుతుంది అనమాట. కథక్ అనేది కథలు చెబుతూ ప్రదర్శించబడుతుంది అనమాట. నెక్స్ట్, ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, నెల్లూరు. నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు వలస వెళుతూ నెల్లూరులో పులికాట్ సరస్సు వద్ద ఆగుతుంటాయి అన్నమాట. ఈ పులికాట్ సరస్సు వద్ద ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వహిస్తుంది. నెక్స్ట్, దీపాల పండుగ హనుక్ ఏ మతానికి సంబంధించింది? దీపాల పండుగ హనుక్ అంటే హనుక్ పేరుతో జరుపుకునే దీపాల పండుగ ఏ మతానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, యూదు. యూదు మతానికి చెందింది ఈ హనుక్ పండుగ అనమాట. హనుక్ అనేది లేదా హనుక్క అనేది యూదు మతానికి చెందిన దీపాల పండుగ. ఇది 8 రోజుల పాటు నిర్వహించబడుతుంది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన సందర్భంలో మహాత్మా గాంధీ ఈ క్రింది వాటిలో వేటిని చేయమని మహాత్మా గాంధీ కోరారు? ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన సందర్భంలో మహాత్మా గాంధీ 1. ప్రభుత్వ ఉద్యోగులను రాజీనామా చేయమని కోరారు. 2. సైనికులను తమ పదవులను వదిలేయమని కోరారు. 3. తమ సొంత ప్రజల సార్వభౌమత్వాన్ని అంగీకరించమని రాజ్యాధిపతులను కోరారు. ఇక్కడ మనకి పైన ఇచ్చిన వ్యాఖ్యల్లో ఎన్ని సరైనవంటే 3 మాత్రమే సరైనది. ఎందుకంటే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో తమ సొంత ప్రజల సార్వభౌమత్వాన్ని అంగీకరించమని రాజ్యాధిపతులను అంటే లోకల్ రాజులను, స్థానిక రాజులను కోరారనమాట. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులను రాజీనామా చేయమని కానీ, సైనికులు తమ పదవులను వదిలేయమని కానీ వాళ్ళు మహాత్మా గాంధీ చెప్పలేదు. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ గురించి కింది వాటిలో సరైనది ఏది? 1. ఇది సమాఖ్య ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ఇది భారత న్యాయస్థానాల అధికారాలను విస్తరించింది. ఇది ఐసిఎస్లో ఎక్కువ మంది భారతీయులకు అవకాశం కల్పించింది. క్రింది వాటిలో ఎన్ని సరైనవి అంటే కేవలం 1 మాత్రమే సరైనది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ఈ క్యాబినెట్ మిషన్ అనేది సమాఖ్య ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది, మిగతా 2 కాదు అన్నమాట. నెక్స్ట్, క్రింది వారిలో సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన వారు ఎవరు? క్రింది వారిలో సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే సత్యశోధక్ని అతను స్థాపించారు. అయితే ఇతను 1873లో జ్యోతిబా పూలే
ఈ సత్యశోధక సమాజం స్థాపించారు. ముఖ్యంగా ఇది బ్రహ్మనాధిపత్యం అలా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మొప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? 1921లో మొప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేరళ. కేరళలో మొప్లా తిరుగుబాటు జరిగింది. ముఖ్యంగా ఈ మొప్లా తిరుగుబాటు అనేది 1921లో మలబార్ ప్రాంతంలో జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ పాలన మరియు హిందూ జమీందారులకు వ్యతిరేకంగా ముస్లిం రైతులు చేసిన తిరుగుబాటు అన్నది. ఈ మొప్లా తిరుగుబాటు అనేది 1921లో మలబార్ ప్రాంతంలో కేరళలో జరిగింది. యాక్చువల్గా ఇది బ్రిటిష్ పరిపాలన మరియు హిందూ జమీందారుల వ్యతిరేకంగా ఇది ముస్లిం రైతులు చేసిన తిరుగుబాటు అన్నమాట. నెక్స్ట్, మోటుపల్లి అభయశాసనం వెలువరించిన విజయనగర రాజు ఎవరు? మోటుపల్లి అభయశాసనం వేయించిన విజయనగర రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు మోటుపల్లి అభయశాసనాన్ని వేయించారు. ఈ మోటుపల్లి అభయశాసనంలో అతను విదేశీ వ్యాపారులు విజయనగర సామ్రాజ్యంలో స్వేచ్ఛగా తమ వ్యాపారం చేసుకోవచ్చని హామీ ఇచ్చిందనమాట. మోటుపల్లి అభయ శాసనాన్ని శ్రీకృష్ణదేవరాయలు వేయించారు. ముఖ్యంగా ఇది ఎందుకంటే విదేశీ వ్యాపారులు విజయనగర సామ్రాజ్యంలో స్వేచ్ఛగా వ్యాపారం చేయవచ్చని హామీ ఇచ్చే శాసనం అన్నమాట. నెక్స్ట్, ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్య ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. అలాగే ఆయన ఉద్యమానికి ప్రేరణ నింపి స్వాతంత్ర పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగిందనమాట. నెక్స్ట్ 11, దక్షిణ భారతదేశ కురు వృద్ధుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? దక్షిణ భారతదేశ కురు వృద్ధుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుబ్రహ్మణ్య అయ్యర్. సుబ్రహ్మణ్య అయ్యర్ దక్షిణ భారతదేశ కురు వృద్ధుడు, ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యన్ అయ్యర్ దక్షిణ భారతదేశంలో స్వతంత్ర పోరాటం మరియు సామాజిక సంస్కరణలకు మార్గదర్శకుడిగా ఉన్నాడు. అతన్ని దక్షిణ భారతదేశ కురువృద్ధుడిగా కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జత ఏది? నాగాయలంక క్షిపణి కేంద్రం గొల్లమూడ గ్రామం, కియా కార్ల పరిశ్రమ పెనుగొండ, హీరోహోండా శ్రీ సిటీ, స్టేట్ మెగా సీడ్ పార్క్ కర్నూలు. క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే యాక్చువల్గా ఈ పైన ఇచ్చిన ABCD 4 అంటే అన్ని సరైనవి, అన్ని జతలు కూడా కరెక్ట్గా ఇచ్చారనమాట. ఎందుకంటే నాగాయలంక క్షిపణి కేంద్రము గొల్లమూడు గ్రామంలో రానుంది. అలాగే కియా కార్ల పరిశ్రమ అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఉంది. హీరోహోండా శ్రీ సిటీలో ఉంది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో హీరోహోండా ఉంది. స్టేట్ మెగా సీడ్ పార్క్ కర్నూలు జిల్లాలో ఉంది. తెహ్రీ డ్యామ్కి వ్యతిరేకంగా సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమమే? తెహ్రీ డ్యామ్కి వ్యతిరేకంగా సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 45 రోజుల నిరాహార దీక్ష. తెహ్రీ డ్యామ్కి వ్యతిరేకంగా సుందర్లాల్ బహుగుణ 45 రోజుల నిరాహార దీక్షను చేపట్టారు. మన దేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కోల్కతా. కోల్కతా నగరంలో దేశంలోనే తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో థార్ ఎడారి ప్రధానంగా ఉంది? థార్ ఎడారి ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉందంటే ఆప్షన్ ఏ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ థార్ ఎడారి ఉంది. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. ఎందుకంటే కేరళలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ పండిస్తారు కాబట్టి దాన్ని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ 4 జతలు ఇచ్చారు. దీంట్లో సరైనది ఏంటని అడుగుతున్నారు. రాడ్క్లిఫ్ లైన్ భారతదేశం పాకిస్తాన్, ప్లిమ్సోల్ లైన్ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, మెక్మోహన్ రేఖ భారతదేశం నేపాల్, డ్యూరాండ్ లైన్ భారతదేశం మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాడ్క్లిఫ్ భారతదేశం పాకిస్తాన్. ఇక్కడ మనకి ఇచ్చింది
రాడ్క్లిఫ్ లైన్ భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉంటుంది. ఇది ఒకటే కరెక్ట్ ఇచ్చారు, మిగతా 3 కూడా తప్పు అనమాట. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు ఏ సభలోని సభ్యుడు కాకపోయినా పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలకు హాజరు కాగలరు? క్రింది వారిలో ఎవరు ఏ సభలోని సభ్యుడు కాకపోయినా పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలకు హాజరు కాగలరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఆఫ్ జనరల్ ఇండియా కాగ్ పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలకు హాజరవుతారు అనమాట. కానీ తనకు ఓటింగ్ పవర్ ఉండరు, కానీ పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యే హక్కు ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఉంది. నెక్స్ట్, హైకోర్టు స్వతంత్రకు హామీ ఇచ్చే నిబంధనలు ఏవి? హైకోర్టు స్వతంత్రతకు అంటే హైకోర్టు స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేయడానికి హామీనిచ్చే నిబంధనలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే. ఎందుకంటే ఏదైతే హైకోర్టు పార్లమెంటు ఓటింగ్ లోబడిన ఖర్చు ఏదైతే హైకోర్టు చేస్తుందో ఖర్చులు, ఆ ఖర్చులు పార్లమెంటులో చర్చకు రావన్నమాట. అలాగే న్యాయపరమైన నియామకాలలో కార్యనిర్వాహకుల విచక్షణపై పరిమితి. అంటే న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు కార్యనిర్వాహకులకు సంబంధించి వాళ్ళకి పరిమితి ఉంటుంది. తర్వాత అధికార పరిధి పరిమితం కాదు. అలాగే హైకోర్టు తన జ్యూరిడిక్షన్ అనేది లిమిట్గా ఉండదు. అదే హైకోర్టు ఎటువంటి విషయంలో ఉన్నా కదా కలగ చేసుకునే అధికారము హైకోర్టుకి ఉందన్నమాట. ఇలా పైవన్నీ సరైనవే. మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ చూస్తాం. హైకోర్టుల స్వతంత్రతను సంరక్షించేందుకు భారత రాజ్యాంగం కొన్ని ముఖ్యమైన నిబంధనలను కలిగి ఉంది. వీటిలో ముఖ్యంగా హైకోర్టు ఖర్చులు పార్లమెంట్ ఓటింగ్కి లోబడి ఉండవు. అలాగే న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక అధికారానికి పరిమితులు ఉండడం. అలాగే మరియు హైకోర్టుల అధికార పరిధిని పరిమితం చేయలేనిదే చేయడం. అంటే హైకోర్టులో అధికార పరిమితి సర్టెన్ దానికి పరిమితం అవ్వదన్నమాట. హైకోర్టు అధికార పరిధి ఎంతైనా ఉండొచ్చు. అధికారం అదే హైకోర్టు సర్టెన్ లిమిట్ వరకునే ఉండాలని చెప్పేసి ఆదేశించలేరనమాట ఎవరు. నెక్స్ట్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ గవర్నర్. ఆ రాష్ట్ర గవర్నరు ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యులను నియమిస్తారు. ఇదేంటంటే మానవ హక్కుల సంరక్షణ చట్ట ప్రకారము ఈ నియామకాలు జరుగుతాయి. నెక్స్ట్, భారతదేశ న్యాయశాఖ మంత్రి ఎవరు? ప్రస్తుతం భారతదేశ న్యాయశాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, అర్జున్ రామ్ మేఘవాల్. అర్జున్ రామ్ మేఘవాల్ భారతదేశ న్యాయ శాఖ మంత్రి అన్నమాట ప్రజెంట్. సుప్రీంకోర్టు తీర్పు గురించి కింది వాటిలో ఏది సరైనది? సుప్రీంకోర్టు తీర్పు గురించి కింది వాటిలో సరైనది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది తీర్పును మార్చగలదు. అంటే సుప్రీంకోర్టు తను గతంలో ఇచ్చే తీర్పుని తనను తాను మార్చుకోగలదంట. అంటే ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అదే ఫైనల్ కాదు, ఆ తీర్పును మళ్ళీ మార్చుకునే వెసులుబాటు కూడా సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. కానీ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు పైన దిగువ కోర్టులో ఆధారపడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా ఒక విషయం మీద సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది, ఆ తీర్పు మీద బేసేవి మిగతా కోర్టులు రన్ అవ్వాల్సి ఉంటుంది. అదే సుప్రీంకోర్టు తన తీర్పును తను మార్చుకునే అవకాశము ఉందన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఉంటుంది? క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఆర్టికల్ 124(1) ప్రకారము ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారనమాట. ఆర్టికల్ 164(1) ప్రకారం రాష్ట్ర గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఓకే. నెక్స్ట్, కబడ్డీ కింది వాటిలో ఏ దేశానికి చెందిన జాతీయ క్రీడ? కబడ్డీ క్రింది వాటిలో ఏ దేశానికి చెందిన జాతీయ క్రీడ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. కబడ్డీ అనేది బంగ్లాదేశ్ జాతీయ క్రీడగా అక్కడ వాళ్ళు గుర్తించారనమాట. నెక్స్ట్, కింద ఇచ్చిన రాజులలో ఎవరు నరేంద్ర మృగరాజు అనే బిరుదుతో గౌరవింపబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ విజయాదిత్య II నరేంద్ర మృగరాజు అని బిరుదుతో గౌరవింపబడ్డాడు.
తూర్పు చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్యుడు తన శౌర్యం మరియు నాయకత్వం వల్ల నరేంద్ర మృగరాజు అనే బిరుదుతో సత్కరించబడ్డాడు. ఇతను 100కు పైగా యుద్ధాలు చేశాడు అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టుకు సంబంధించి ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, టైపిస్ట్ పరీక్షలకు కామన్ మోడల్ పేపర్ అంటే జీకే క్వశ్చన్స్ 40, ఇంగ్లీష్ క్వశ్చన్స్ 40 ఉంటాయి అనమాట. ఆ మోడల్ పేపర్లు 15 మోడల్ పేపర్ల సెట్ ఒకటి, 30 మోడల్ పేపర్ల సెట్ ఒకటి మనం అయితే రిలీజ్ చేసాము. 15 మోడల్ పేపర్లు వచ్చి 99 రూపాయలు. దీనికి 6 మంత్స్ జనవరి టు జూన్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. అలాగే 30 మోడల్ పేపర్లు అయితే 150 రూపాయలు అనమాట. సేమ్ ఇలాగే ప్రాసెస్ సర్వరు, డ్రైవర్స్, ఆఫీస్ సబార్డినేట్ పనికొచ్చి 15 మోడల్ పేపర్లు 99 రూపాయలు, 30 మోడల్ పేపర్ 150 రూపాయలు. వీటికి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీకు పీడిఎఫ్ దాంట్లోనే పంపించడం జరుగుతుంది. లేదా చాలామంది ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకుంటాము యాప్లో అంటున్నారు. అలాగే ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు మా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో లింకు క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తేజస్వి యాప్ ఉంటుంది. 1 lakh పైగా డౌన్లోడ్స్తో మంచి రేటింగ్తో తేజస్వి యాప్ ఉంటుంది. ఆ తేజస్వి యాప్లో ఈ ఏపీ హైకోర్టుకు సంబంధించి 2 రకాల మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో అమౌంట్ పే చేసి మీరు అక్కడే ఆన్లైన్లో ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు. అలాగే పీడిఎఫ్ కూడా ఇన్స్టెంట్గా అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి. వాట్సాప్లో కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్పే నెంబర్కి పంపించి చేసుకోవచ్చు. లేదా మేము యాప్లో ప్రాక్టీస్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకుని పేమెంట్ చేసి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. యాప్లో షెడ్యూల్ ఎప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 1 year పాటు మీరు ఎప్పుడైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే సాహిత్య కృతిని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే సాహిత్య కృతిని ఏ భాషలో రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం. నెక్స్ట్, కర్ణాటక సంగీతంలో తాళరహితంగా మరియు క్రమంగా రాగ లక్షణాలను అభివృద్ధి చేసే రాగం యొక్క అసువుగా పరిచయం చేయడానికి పదం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆలాపన. నెక్స్ట్, 1934లో రంజీ ట్రోఫీలో శతకాన్ని సాధించిన తొలి భారత ఆటగాడు ఎవరు? రంజీ ట్రోఫీలో శతకాన్ని సాధించిన తొలి భారత ఆటగాడు ఎవరు? ఇది ఎప్పుడు జరిగింది అంటే 1934 రంజీ ట్రోఫీలో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి సయ్యద్ మహమ్మద్ అలీ ఈ రంజీ ట్రోఫీలో తొలి శతకాన్ని సాధించిన తొలి భారత ఆటగాడు అనమాట. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1934 రంజీ ట్రోఫీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుశీల్ కుమార్ షిండే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేటప్పుడు సుశీల్ కుమార్ షిండే ఏ పదవిని అంటే ఏ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ అధికార పత్రిక మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? ఆంధ్రప్రదేశ్ అధికార పత్రిక మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1952. 1952లో ఆంధ్రప్రదేశ్ పత్రిక రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రచురణగా ప్రారంభమైంది 1952లో. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుమ్మడి సంజయ్ రాణి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఒక ప్రశ్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలు ఉన్నారు? వారి పోర్ట్ఫోలియోలు ఏమిటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు? వారి పోర్ట్ఫోలియోలు ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారము తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి ఎంత మొత్తం మంజూరు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ తల్లికి వందనం పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి
ఆమె తల్లి అకౌంట్లోకి ఒక్కొక్క విద్యార్థికి 1500 చొప్పున, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా అకౌంట్లో వేయడం జరుగుతుంది. కానీ 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కనిపెట్టి 13,000 అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు ఈ పథకానికైతే అర్హులు అనమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, రాష్ట్ర గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ప్రకటించబడింది? రాష్ట్ర గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ప్రకటించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కింద ప్రకటించారు. నెక్స్ట్, 2025లో ఏ పారిశ్రామిక క్లస్టర్ను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది? జూన్ 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక క్లస్టర్ అంటే ఒక పారిశ్రామిక విభాగానికి ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నమాట. దీని వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోకి ఆ కేటగిరీకి చెందిన పరిశ్రమలు ఎక్కువగా తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు అయితే అందించడం జరిగింది. ఇది ఏ క్లస్టర్కి సంబంధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ క్లస్టర్స్. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ క్లస్టర్కి సంబంధించి దాంట్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2025లో అయితే ప్రత్యేక ప్రోత్సాహకాలను అయితే ప్రకటించింది అనమాట. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఆల్రెడీ ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో ఇండోర్ అనేది ప్రథమ స్థానంలో నిలిచింది. గత 8 సంవత్సరాలుగా ఇండోరే ప్రథమ స్థానంలో వస్తుందన్నమాట. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రోటోస్టార్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, నక్షత్ర నిర్మాణంలో ప్రారంభ దశను ప్రోటోస్టార్ అంటారు. భారతదేశపు తొలి వాటర్ టెక్నాలజీ పార్క్ ఆక్వాటెక్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? భారతదేశపు తొలి వాటర్ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అస్సాం. నెక్స్ట్, జరవా గిరిజనులు ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తారు? జరవా గిరిజనులు ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్, యువతను డిజిటల్ అంబాసిడర్లుగా చేయడానికి సంచార్ మిత్ర పథకాన్ని ఏ విభాగం ప్రారంభించింది? సంచార్ మిత్ర పథకాన్ని ఆప్షన్ సి, టెలికమ్యూనికేషన్ విభాగం ప్రారంభించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం. నెక్స్ట్, పన్నా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, మధ్యప్రదేశ్. ఇటీవల పన్నా టైగర్ రిజర్వ్ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఇక్కడ పన్నా టైగర్ రిజర్వ్లో ఆసియాలోనే అతి పురాతన ఏనుగైన వత్సల అనే ఆసియా ఏనుగు, వత్సల అనేది ఆసియాలో అత్యంత పురాతన ఏనుగు. ఇది పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని వింధ్యా శ్రేణులో ఉన్న ఈ పన్నా టైగర్ రిజర్వ్లో మృతి చెందింది అనమాట. పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని వింధ్యా శ్రేణిలో ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇటీవల ఆసియాలో అత్యంత పురాతన ఏనుగు వత్సల మరణించింది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఇచ్చిన వాటిలో రాంగ్ గా ఉన్నది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ సి. ఇక్కడ యాక్చువల్ స్పెల్లింగ్ ఏం రావాలంటే DECEIVE అనేది కరెక్ట్. ఇక్కడ ఇది తప్పు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డు వీ కాల్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిజైరియస్ ఆఫ్ మనీ? అంటే మనీని అత్యంత ఆశాపరుడు, డబ్బు అంటే అత్యంత ఆశ కలిగిన వ్యక్తిని ఏమంటారు అన్నది ఇక్కడ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, అవారిసియోస్. ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్, రెడోలెంట్ కి సినానిమ్
రెడ్యులెంట్కి సినానిమ్ ఏంటంటే ఆప్షన్ ఏ రిమైండ్ఫుల్. నెక్స్ట్ ఎబేట్కి సిమిలర్ మీనింగ్ అంటే సినానిమం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ సబ్సైడ్. నెక్స్ట్ వేన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వేన్కి ఆపోజిట్ వర్డ్ రైజ్. వేన్ అంటే డిక్రీజ్ అనమాట, దానికి ఆపోజిట్ వర్డ్ రైజ్. చూస్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రోబీట్. బ్రోబీట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బ్రోబీట్కి ఆపోజిట్ వర్డ్ బూస్ట్. బ్రోబీట్ అంటే బుల్లీ ఆర్ ఇంటిమిడేట్ అనమాట, దీనికి ఆపోజిట్ వర్డ్ బూస్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఈ ఇక్కడ 4 కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని ఇచ్చారు. 47 వచ్చి ఏ అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ ఏ, కరెస్పాండెంట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇదనమాట. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడలేదు. 48వ క్వశ్చన్ మనకి రిపీట్ అయింది, ఆల్రెడీ చెప్పుకున్నాం. డిసీవ్ అనేది రాంగ్లీ స్పెల్డ్. వాట్ డస్ ద ఇడియం ఏ బ్లాక్ షీప్ మీన్? బ్లాక్ షీప్కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇడియం ఏంటంటే ఏ బ్లాక్ షీప్ అనేది ఇడియం, దీనికి మీనింగ్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్కౌండ్రల్. స్కౌండ్రల్ ఆప్షన్ ఇస్ స్కౌండ్రల్ అన్నది ఏ బ్లాక్ షీప్కి స్కౌండ్రల్ అన్నది మీనింగ్ అనమాట. తర్వాత ఇడియం ఏ టర్న్ కోట్కి మీనింగ్ ఏంటి? వాట్ డస్ ఇడియం ఏ టర్న్ కోట్ మీన్? టర్న్ కోట్కి అనే ఇడియంకి మీనింగ్ ఏంటంటే వన్ హూ చేంజెస్ వన్స్ ఒపీనియన్ అండ్ పార్టీ. అంటే ప్రతిసారి ఎవరో తన ఒపీనియన్ని మార్చుకుంటారో దాన్ని అతన్ని ఏ టర్న్ కోట్ అని సంబోధిస్తారంట, ఏ టర్న్ కోట్. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు చెప్పాను మనకి 30 మోడల్ పేపర్లు 15 మోడల్ పేపర్లు ఉన్నాయి. 15 మోడల్ పేపర్లకు కావాల్సిన వాళ్ళు ఏపీ హైకోర్టుకు 99 రూపాయలు, 30 మోడల్ పేపర్లకు కావాల్సిన వాళ్ళు 150 రూపాయలు. మాకు ఫోన్పే నెంబర్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి, మీకు ఇమీడియట్గా పేపర్స్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇక్కడ మనకి 4 వర్డ్లు ఇచ్చారు. కివి, ఈగిల్, ఈము, అలాగే ఆస్ట్రిచ్. ఇక్కడ 4 డిఫరెంట్ ఉన్నది ఏంటంటే ఈగల్. ఇక్కడ ఈగల్ ఒకటే ఎగిరే పక్షి అనమాట, మిగతా కూడా ఎగరలేని పక్షులు. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 ఆప్షన్ ఇచ్చారు, దాన్ని సరైన సీక్వెన్స్ ఏంటని చెప్పేసి అడుగుతుంది అనమాట. దిగువ ఇచ్చిన పదాలని సీక్వెన్స్ అర్థవంతమైన క్రమంలో అమర్చండి. మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 3 2 4 5. 1 3 2 4 5 అంటే మనకి కీ, ఫస్ట్ కీ తీసుకుంటాము, కీ తీసుకుని తర్వాత లాక్ ఓపెన్ చేస్తాము, లాక్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ తీస్తాము, డోర్ ఓపెన్ చేసి గదిలోకి వెళ్తాము, గదిలోకి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాము. ఇది సీక్వెన్స్. 1 3 2 4 5 అన్నది కరెక్ట్ సీక్వెన్స్. కీ తర్వాత లాక్, లాక్ తర్వాత డోర్, డోర్ తర్వాత రూమ్ తర్వాత స్విచ్ ఆన్ అనమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా క్వశ్చన్ అయితే మిస్ అవ్వడం జరిగింది పీడిఎఫ్లో, సారీ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఓడోమీటర్ మైలేజ్. ఓడోమీటర్ మైలేజ్ అయితే దిక్సూచి దేని చూపిస్తుంది? ఓడోమీటర్ మైలేజ్ చూస్తే దిక్సూచి ఏం చూపిస్తుంది అంటే డైరెక్షన్ చూపిస్తుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఈ 2 స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి 2 స్టేట్మెంట్లో ఏది సరిపోద్ది? 1 సరిపోద్దా, 2 సరిపోద్దా, 1 లేదా 2 సరిపోద్దా, 2 కలిపి సరిపోతాయి అన్నది క్వశ్చన్. ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారంటే ఒకే బరువు ఉన్న మొత్తం 10 స్తంభాల బరువు ఎంత? స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి స్తంభం బరువులో 4వ వంతు 5 కిలోలు, అలాగే 3 స్తంభాల మొత్తం బరువు 2 స్తంభాల బరువు కంటే 20 కిలోలు ఎక్కువ. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే స్టేట్మెంట్ 1 తీసుకున్నా మనం 10 స్తంభాల బరువుని కనిపెట్టగలం. ఒక స్తంభం బరువు 20 కిలోలు, 10 స్తంభాల బరువు 200 కిలోలు అవుతుంది అనమాట. అలాగే స్టేట్మెంట్ 2 ప్రకారం కూడా మనము 200 కిలోలని మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ సరిపోతుంది అనమాట. ఏదైనా ఒక స్టేట్మెంట్ సరిపోతుందంటే 1 లేదా సి సరిపోతుంది, ఎయిదర్ 1 ఆర్ 2 ఏదో ఒకటి సరిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఆప్షన్ సి అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మార్చ్ 2006లో చివరి ఆదివారం ఎప్పుడు వస్తుంది?
మార్చి 2006లో చివరి ఆదివారం ఎప్పుడు వస్తుంది? మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి, ఆ నెల మొదటి ఆదివారం 5వ తేదీ, ఆ నెల చివరి రోజు శుక్రవారము. ఆ నెల చివరి రోజు శుక్రవారము అంటే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్లోనే 2 స్టేట్మెంట్లు అంటే ఆ నెల మొదటి ఆదివారం 5వ తేదీ అంటే చివరి ఆదివారం ఎప్పుడు అవుద్ది? అక్కడి నుంచి మనము 7 డేస్ లెక్కెట్టుకుని వెళ్తే అంటే నెక్స్ట్ 12వ తేదీ ఆదివారం వస్తుంది. 2వ ఆదివారం ఎప్పుడు వస్తుంది? 12వ తేదీ వస్తుంది. 3వ ఆదివారం ఎప్పుడు వస్తుంది? 19 వస్తుంది. 4వ ఆదివారం ఎప్పుడు వస్తుంది? 26 వస్తుంది. ఓకే కదా, అంతే కదా. ఫస్ట్ ఆదివారం 5 వచ్చింది, 2వ ఆదివారం 12 వస్తుంది, 3వ ఆదివారం 19 వస్తుంది, 4వ ఆదివారం 26 వస్తుంది అనమాట. అంటే చివరి ఆదివారం ఎప్పుడు వస్తుంది? 26 వస్తుంది. కాబట్టి పోస్ట్ స్టేట్మెంట్ ప్రకారం మనం ఆన్సర్ చేయగలం. రెండోది, ఆ నెల చివరి రోజు శుక్రవారం అంటున్నారు. ఆ నెల చివరి రోజు శుక్రవారం అంటే అక్కడి నుంచి మనం వెనక్కి శుక్రవారం అంటే యాక్చువల్గా మార్చిలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. మార్చిలో 30 రోజులు ఉంటే యాక్చువల్గా మార్చిలో మనకి 30 రోజులు ఉంటే మార్చి 31 రోజులు ఉంటాయి. కాబట్టి చివరి 31 రోజు శుక్రవారం వచ్చింది. 31 రోజు శుక్రవారం వస్తే ఏమవుతుంది? తర్వాత మనం వెనక్కి రావాల్సి వస్తుంది అనమాట. అంటే 30వ తారీఖు గురువారము, 29వ తారీఖు బుధవారము, 28 మంగళవారము, 27 సోమవారము, 26 ఆదివారం. అంటే మనకి స్టేట్మెంట్ 2 అయినా సరే మనం ఆన్సర్ చేయగలము, స్టేట్మెంట్ 1 అయినా సరే మనం ఆన్సర్ చేయగలము. అందువల్ల ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఏమంటే 1 మాత్రమే సరిపోతుంది, 2 కాదన్నాడు. అంటే యాక్చువల్గా మనకు 1 సరిపోతుంది, 2 సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ తప్పు. 2 మాత్రమే సరిపోతుంది, 1 కాదన్నాడు. ఇది ఆప్షన్ తప్పు. 1 లేదా 2 సరిపోతుంది. అంటే మనకి ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా సరిపోతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. అంటే మనకి ఆప్షన్ సి ఈజ్ రైట్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్, MINDను KGLPగా, ARJUని YPESCగా కోడ్ చేసినట్టయితే డయాగ్రామ్ను ఏ కోడ్తో అదే డయాగ్రామ్కు ఏ కోడ్ ఉపయోగిస్తారు అన్నది మనకు క్వశ్చన్. మైండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే Mకి Nకి మనకి ఏంటి రిలేషను, ఐకి జీకి ఏముంది రిలేషను, తర్వాత Nకి Lకి ఏముంది, Dకి Bకి ఏముందని చూసుకుంటే మనకి ఇక్కడ M-2 అంటే M నుంచి వెనక్కి వస్తే మనకి ఏమవుతుందంటే LM అంటే LK ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి KLM, K తర్వాత ఒక గ్యాప్ వదిలేసి M అవుతుంది. ఇక్కడ మనకి K తర్వాత KLM అంటే K తర్వాత 1 యాడ్ చేస్తే +2 యాడ్ చేస్తే మనకి M వస్తుంది అనమాట. అంటే Mకి -2 యాడ్ చేస్తే K వస్తుంది. అలాగే Iకి -2 G వస్తుంది. Nకి వెనక్కి 2 వెనక్కి వెళ్తే L వస్తుంది. Dకి 2 వెనక్కి వెళ్తే B వస్తుంది అనమాట. సేమ్ అలాగే దీనికి కూడా AZY. ఓకే, ఆర్కి వెనక్కి ఇప్పుడు అదే PQR. P నుంచి ఆర్కి రావాలంటే PQR, ఈ నుంచి జీకి రావాలంటే EFG, అలాగే STU, C నుంచి CDE. అంటే ప్రతి అక్షరాన్ని మనం -2 వెనక్కి తీసుకెళ్తున్నాడు వీడు. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డయాగ్రామ్కి Dకి 2 వెనక్కి వెళ్తే ఏమవుతుంది? B వస్తుంది. అంటే ఇక్కడ B ఉన్న ఏముందంటే ARB, ఏ కానీ B కానీ ఆన్సర్లు అనమాట. నెక్స్ట్ I ఇక్కడ నుంచి చూసుకుంటే GHI, వైకి ఏ సరిపోయింది, EFG, ఇక్కడ EFG అంటే ఏ అన్నది కరెక్ట్ అనమాట. అర్థమైంది కదా మీకు? నీకు ఎక్స్ప్లెనేషన్లో చూపిస్తాను చూడండి. ఇది ప్రతి దానికి కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రతి అక్షరం
నుంచి ముందు కొన్ని అక్షరాలు తగ్గిస్తూ పెంచుతూ కోడ్ చేస్తారనమాట. ఇక్కడ డయాగ్రామ్కి డిబి అంటే బిసిడి, జిహెచ్ఐ, వైజెడ్ఏ, ఈఎఫ్జి, పిక్యూఆర్, మళ్ళీ వైజెడ్ఏ, కేఎల్ఎం అంటే ప్రతి అక్షరాన్ని డి నుంచి వెనక్కి 2 వెళ్తే బి అవుద్ది, ఐ నుంచి వెనక్కి వెళ్తే జి, అలాగా. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏఐక్యూ బిజేఆర్ సికేఎస్డిఎల్టి నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏ తర్వాత బి వచ్చింది, బి తర్వాత సి వచ్చింది, సి తర్వాత డి వచ్చింది, అంటే ఈ వస్తుంది. 4 ఆప్షన్లో ఈ ఉంది. ఓకే. ఐ తర్వాత ఐజే, జేకే, కేఎల్. ఎల్ తర్వాత ఏం రావాలి? ఇక్కడ ఐజే, జేకే, కేఎల్. ఎల్ తర్వాత ఎం రావాలి, అంటే ఈఎం ఉన్నది కరెక్ట్ ఆన్సర్. బి లేదా డి. తర్వాత క్యూఆర్, ఆర్ తర్వాత ఎస్, ఎస్ తర్వాత టీ, టీ తర్వాత ఏంటి? యు రావాలి. యు అంటే ఇది. ఈ ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్. ఇన్ వన్ కోడ్ లాంగ్వేజ్ మ్యాంగో, లెమన్, యాపిల్ ఆర్ ఫ్రూట్స్ written as 43956 and mango and lemon are yellow is written as 04396. Apple is green, write as 857. Then which number represents apple? ఇక్కడ మనకి కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఒక కోడ్ లాంగ్వేజ్లో మ్యాంగో, లెమన్, యాపిల్ ఆర్ ఫ్రూట్స్ అంటే 43956 అని, మ్యాంగో అండ్ లెమన్ ఆర్ ఎల్లో అంటే 04396 అని, యాపిల్ ఇస్ గ్రీన్ అంటే 857 అని అంటారు. ఇక్కడ మనకి యాపిల్ అనేది యాపిల్ అనే దాన్ని ఏ అక్షరం చూస్తుందని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చిన 2 వాటిల్లో యాపిల్ అనేది కామన్గా దేంట్లో ఉందంటే దీంట్లో ఉంది, అలాగే దీంట్లో ఉంది. ఓకే. అంటే ఇప్పుడు యాపిల్ దీనికి ఇది కోడు, దీనికి ఇది కోడు, ఈ 2 వాటిలో యాపిల్ కామన్గా ఉంది. అప్పుడు ఈ 2 వాటిల్లో ఏది కామన్గా ఉందో మనకు అదే ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏది కామన్గా ఉంది? 5 అనేది కామన్గా ఉంది కాబట్టి 5. యాపిల్ని ఆప్షన్ ఏ 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యాపిల్ని 5 చూసిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుని టైం ఎక్కువైపోతుంది. నేను జస్ట్ ఫార్మేట్ ప్యాటర్న్ కోసం ఈ వీడియో చేయాలని అనుకున్నాను, క్షమించండి. స్పీడ్గా అయితే లాగేస్తాను. ఇగో కరెక్ట్ ఆన్సర్ ఏ. యాపిల్ని 5తో సూచిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చెట్ల వరుసలో ఒక చెట్టు ఎడమ చివరి నుండి 13వది మరియు కుడి చివరి నుండి 13వది. మొత్తం చెట్లు ఎంత? ఒక వరుస ఉంది, ఆ వరుసలో ఒక చెట్టు ఉంది, వరుసలో చెట్టు ఉంది. కుడి నుంచి ఇక్కడి నుంచి 13వదే, ఎడమ నుంచి కూడా 13వదే అంటున్నారు అన్నమాట. అంటే ఇది 13వది అయింది అనుకో, దీని ముందు ఎన్ని ఉన్నట్టు? 12 ఉన్నట్టు. ఓకే. దీని వెనకాల ఎన్ని ఉన్నట్టు? ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? 12 ఉన్నట్టు, అంతే కదా. ఇక్కడ నుంచి 12 తర్వాత ఇది 13తో ఉంది, ఇక్కడ నుంచి 12 ఇది 13తో ఉంది. అంటే మొత్తం ఎన్ని చెట్లు ఉన్నట్టు? 12 + 12 24 ప్లస్ ఇది ఒకటి 25. అంటే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. 4, 9, 25, 49, 121, 169. తదుపరి ఏ సంఖ్య వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 289. ఎందుకంటే ఇది మనకి ఏదైతే ప్రధాన సంఖ్యలు ఉంటాయో ప్రధాన సంఖ్యల యొక్క స్క్వేర్ రూట్ అన్నమాట. ఇక్కడ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్, 13 స్క్వేర్, తర్వాత 17 స్క్వేర్ వస్తుంది. 289 అనమాట. నెక్స్ట్. ఇఫ్ రోజుని 6821, చైర్ని 73456, ట్రీచ్ని 961473తో వేస్తే సెర్చ్ని ఏ విధంగా రాస్తారు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఎస్. ఇక్కడ ఆర్ని వచ్చి 6 కింద, 0ని వచ్చి 8 కింద, ఎస్ని వచ్చి 2 కింద, ఈని వచ్చి 1 కింద రాస్తారు. అంటే సెర్చ్ ఎస్ఈని 21 అనేది మనకి ఇక్కడ అన్నట్లో ఏలో తప్ప బిసిడిలో కామన్గా ఉంది. తర్వాత నెంబర్
ఏని ఏం రాస్తామంటే మనకి ఇక్కడ ఏని 4 అని రాస్తాము. 4 అంటే 214 రావాలి. ఇది కూడా తప్పు. తర్వాత ఆర్ని ఏమని రాస్తాం మనం ఇక్కడ 6 అని రాస్తాం. అంటే దిస్ ఇస్ కరెక్ట్ వన్. బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ఆడ్ మ్యాన్ అవుట్. కింద మనకి 4 అయితే ఇచ్చారు. దాంట్లో ఏది మిగతా వచ్చుతో పోలిస్తే డిఫరెన్స్గా ఉంది అంటే ఆర్బీఐ, ఐఐఎస్సి, ఐఐటి, ఐఐఎం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ భిన్నంగా ఉంది. ఇది ఆర్బీఐ అనేది ఆర్థిక బ్యాంకింగ్ సంస్థ, మిగతా అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంట. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనమాట. ఆర్బీఐ ఒకటే, ఇది వేరే సంస్థ, మిగతా కూడా విద్యా సంస్థలు. నెక్స్ట్ పెయింట్ అయితే ఆర్టిస్ట్, వుడ్ ఎవరు పెయింట్ని ఆర్టిస్ట్ ఉపయోగిస్తారు, వుడ్ని ఎవరు ఉపయోగిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కార్పెంటర్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు. ఇది కొద్దిగా మనకి ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకుంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇది స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అవి కూడా స్కిప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కొన్ని ప్రకటనలు ఇచ్చారు, దానికి సంబంధించి తీర్మానాలు ఇచ్చారు. దాంట్లో ఈ ప్రకటనలు బట్టి ఏ తీర్మానాలు కరెక్ట్ అనేది మనం చెప్పాలన్నమాట. ఏ శాస్త్రజ్ఞుడు ఉపాధ్యాయుడు కాదు. ఇక్కడ ఏ శాస్త్రజ్ఞుడు అంటే శాస్త్రజ్ఞులు తీసుకుంటే మనం శాస్త్రజ్ఞులు తీసుకున్నాము. శాస్త్రజ్ఞులు వీళ్ళు ఉపాధ్యాయులు కాదు. శాస్త్రజ్ఞులకు ఉపాధ్యాయులకి సంబంధం లేదు. నెక్స్ట్ కొంతమంది ఉపాధ్యాయులు పరిశోధకులు. దీంట్లో కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం పరిశోధకులు అంట. మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధకులు కారని తేలుతుంది, కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు కారని తెలుస్తుంది. కాకపోతే మనకి శాస్త్రజ్ఞులకి పరిశోధకులకి మనకి ఎటువంటి రిలేషన్ ఇవ్వలేదు ఇక్కడ. అందువల్ల మనకి ఎటువంటి లింకు డైరెక్ట్ లేదు. కాబట్టి కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు కారు అని మాత్రం మనం చెప్పలేము. నెక్స్ట్ కొంతమంది పరిశోధకులు శాస్త్రజ్ఞులు కారని తెలిసింది, కొంతమంది పరిశోధకులు శాస్త్రజ్ఞులు. ఇది కూడా మనకి ఈ రెండిట్లో డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి మనకి స్టేట్మెంట్ 1 మరియు 2 కూడా రాంగ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో స్టేట్మెంట్ 1 and 2 రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయినాయి. యాక్చువల్గా 1, 2 రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక స్త్రీతో మాట్లాడుతూ మీ తల్లి భర్త సోదరి నా అత్త అవుతుందని చెప్పాడు. అయితే స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఇక్కడ మనం ఏం చెప్పాడంటే మీ తల్లి భర్త. మీ తల్లి భర్త అంటే మీ తల్లి భర్త నీకేమవుతాడు? నాన్న అవుతాడు. నాన్న సోదరి అంటే మీ నాన్న సోదరి నా అత్త అంటే మీ నాన్న సోదరి నీకు అత్తే, ఇంకొకరి వరకు అత్త అవుతే ఏమవుద్ది? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమవుద్ది అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అంటే సోదరి అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ రిలేషన్. మీ తల్లి భర్త అంటే మీ నాన్న సోదరి నా అత్త అవుతుంది. నీకు కూడా సేమ్ మీ తండ్రి సోదరి నీకు కూడా అత్త అవుతుంది, నాకు కూడా అత్త అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇద్దరు సోదరిమణులు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇవి ఒక లేడీ గురించి చెప్తున్నారు కాబట్టి రెండో వాళ్ళు సోదరి అంటే ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది అంటే సిస్టర్ అవుతుంది. రాకపోతే ఆ వ్యక్తి ఆ స్త్రీకి ఏమవుతాడు అంటే సోదరుడు అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ సేమ్ మనం 30 మోడల్ పేపర్లు ఏదైతే హైకోర్టుకి సంబంధించి 30 మోడల్ పేపర్లు 15 మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్లకి కూడా అలాగే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 40 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్తోనే మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఈ రకంగా ప్రొవైడ్ చేస్తాం ఎక్స్ప్లెనేషన్లు. మీరు ఈజీగా చదువుకునే కూడా బాగుంటుంది అనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా 7380433643 నెంబర్కి వాట్సాప్ చేసి మీరైతే మోడల్ పేపర్లు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చారు. ఈక్వేషన్ డైరెక్ట్గా కాకుండా ఇక్కడ మనకి ఏదైతే కొన్ని నిబంధనలు ఇచ్చారో ఆ నిబంధనల ప్రకారం రాయాలన్నమాట. ఇక్కడ ఇంటూ అంటే మైనస్ కింద తీసుకోవాలి,
డివైడెడ్ బై ఎక్కడ ఉంటే ప్లస్ కింద తీసుకోవాలి, మైనస్ ఎక్కడ ఉంటే దాన్ని డివైడెడ్ బై తీసుకోవాలి, ప్లస్ ఉంటే దాన్ని ఇంటూ కింద తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ 24 మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఏం తీసుకోవాలి, దాన్ని డివైడెడ్ బై తీసుకోవాలి. అంటే 24 డివైడెడ్ బై 4, ఇక్కడ డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి, ప్లస్ 6. తర్వాత ఇంటూ ఉంటే దాన్ని మైనస్ కింద తీసుకోవాలి. తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ని ఇంటూ కింద తీసుకోవాలి. మనకు ఆల్రెడీ మీకు బాడ్మాస్ రూల్ తెలుసు కదా, బాడ్మాస్. ఫస్ట్నే మనం బ్రాకెట్ ఆఫ్ ఉంటే అవి తీసుకోవాలి, తర్వాత డివైడెడ్, మల్టిప్లై, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనమాట. ఫస్ట్నే మనము డివిజన్ తీసుకోవాలి. అంటే 24 డివైడెడ్ బై, ఇక్కడ కొత్త ఈక్వేషన్ ప్రకారం డివైడెడ్ బై వచ్చింది, 24 డివైడెడ్ బై 4 అంటే 6. తర్వాత ఇది ప్లస్ 6, తర్వాత 3 ఇంటూ 4, ఇక్కడ తర్వాత మల్టిప్లికేషన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే 3 ఇంటూ 4 12. తర్వాత ఇది మైనస్, ఇక్కడ ఇది మైనస్ వచ్చింది కదా, -2. అంటే మనం ఇక్కడ 24 డివైడెడ్ బై 4 ప్లస్ 6 మైనస్ 3 ఇంటూ 4. ఇక్కడ ఏముంది, 24 డివైడెడ్ బై 4 ఏముంది, 6 అయింది, ప్లస్ 6 అయింది, తర్వాత మైనస్ వేసాం, మైనస్ 3 ఇంటూ 4 12. అంటే మొత్తం టోటల్ వాల్యూ ఈక్వల్ టు 0 అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 0. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 0. ఇది కొత్త ఈక్వేషన్ ప్రకారం మార్చితే 24 డివైడెడ్ బై 4 ప్లస్ 6 మైనస్ 3 ఇంటూ 4 6 ప్లస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పారదర్శక షీట్ను చుక్కల రేఖ వద్ద మడిచినప్పుడు నమూనా ఎలా కనిపిస్తుందో కనుగొనండి. ఇక్కడ మనకి ఒక షీట్ ఇచ్చారు, దీన్ని మడచినప్పుడు అంటే దీన్ని ఏదైతే మధ్యలో చుక్కలు ఉన్నాయో చుక్కల వద్ద మనం దీన్ని పైకి లేపి మడాలన్నమాట. ఇలా పైకి లేపి మడిచినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటున్నారు. ఇది ఇలా పైకి లేసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇలా వస్తుంది అనమాట. ఈ ఫార్మేట్ ఎక్కడుంది, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్, కింది నమూనాను పూర్తి చేసే బొమ్మను గుర్తించండి. కింది నమూనాను పూర్తి చే బొమ్మ ఏదంటే ఇక్కడ మనకి ఎక్కడ చూసినా సరే ఈ ఫార్మేట్ ఉంది, ఆ ఫార్మేట్ ఎక్కడ ఉంటే అది మనకు ఆన్సర్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్. నెక్స్ట్ ఆప్షన్ 4 మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, ఇచ్చిన త్రిభుజంలో ఇక్కడ మనకు ఒక ఇది ఇచ్చారు, డయాగ్రామ్ ఇచ్చారు, దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కోమంటారు అనమాట. మనకి ఇది ఎక్స్ప్లెనేషన్లో మనకు ఇవ్వడం జరిగింది. మనని ఈ రకంగా వేసుకుంటే ABCDEF తర్వాత GHIJKLMN అంటే ప్రతి రేఖకి ఒక నెంబర్ ఇచ్చుకుంటే కనుక మనకి ఈ రకంగా మొత్తం 28 త్రిభుజాలు అయితే వచ్చినాయి అనమాట. ఈ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 428. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏకి ఎదురుగా ఉన్న ముఖం మీద ఏ అక్షరం ఉంటుంది. ఏకి ఎదురుగా ఉన్న ముఖం మీద ఏ అక్షరం ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ఇచ్చారు, దీన్ని ఎదుర్కొంటా ఏముంటుందని ఇచ్చారన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ మన ఆప్షన్ నుంచి వెళ్దాం. DBCF అనే ఆప్షన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఏ ఇచ్చాడు, ఏ పక్కనే ఒక పక్క B ఉంది, ఒక పక్క C ఉంది, F ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే B కానీ F కానీ ఏకి ఆపోజిట్లో ఉండవు, ఎందుకంటే పక్కన ఉన్నాయి, అవి పక్కన ఉన్నాయి. తర్వాత ఏం చేశారు, ఏ పక్కన CE ఉన్నాయి, అంటే C అన్నది కూడా ఏకి పక్కనే ఉంది కాబట్టి దానికి ఆపోజిట్లో ఉండదు. ఇంకా రిమైనింగ్ ఏంటంటే D ఒకటే. అంటే కరెక్ట్ ఆన్సర్ అంటే ఏకి ఆపోజిట్లో ఏముంటుందంటే ఆప్షన్ ఏ
ఆప్షన్ ఏ డి ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. డి అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫిల్టర్ చేసాం కదా, ఎందుకంటే ఇక్కడ ఏ పక్క భుజాల మీద బి ఉంది, ఎఫ్ ఉంది, దాని బట్టి ఎలిమినేట్ చేసాము. ఇక్కడ మీ సి ఉంది, సిని కూడా ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఆసుపత్రి, నర్సు మరియు రోగి మధ్య ఉత్తమ సంబంధాన్ని సూచించే రేఖాచిత్రం ఏది? ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. దీంట్లో ఆసుపత్రి, నర్సు మరియు రోగి మధ్య ఉత్తమ సంబంధాన్ని ఏది సూచిస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ మనకి దీంట్లో ఏమంటే రోగులు వేరేగా, నర్సులు వేరేగా, హాస్పిటల్ వేరేగా చూపిస్తుంది. కానీ ఇది రాంగ్. ఎందుకంటే మనకి ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో రోగులు ఉంటారు, నర్సులు ఉంటారు, కొంతమంది డాక్టర్లు ఉంటారు, అలాగే వివిధ కేటగిరీస్ అనమాట. కానీ వీళ్ళు కామన్గా ఉండరు. నర్సులు, పేషెంట్లు కామన్గా ఉండరు. ఎందుకంటే ఒకవేళ అతను పేషెంట్ అయ్యాడు అనుకోండి, అతను పేషెంట్ అని పిలుస్తారు కానీ నర్స్ అని పిల్లరు. ఎందుకంటే అతను ఆఫ్ డ్యూటీలో ఉంటాడు కదా పేషెంట్ అవుతాని. అందువల్ల ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో నర్సులు వేరే, పేషెంట్లు వేరే అనమాట. అందువల్ల సి అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన కళ యొక్క అర్థం చిత్రాన్ని దగ్గరగా ఉన్న ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి. ఇక్కడ మనకి మండే అనే ఒక లెటర్ ఇచ్చారు. మండేని అర్థంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ మిస్సింగ్ నెంబర్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందని చెప్పేసి అడుగుతాను అనమాట. ఇక్కడ యాక్చువల్గా సీక్వెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ రెండు కలిపితే ఇది వస్తుంది, 56 వస్తుంది. అంటే 44 + 12 6, 41 + 5 56 వస్తుంది. అలాగే ఈ రెండాటిని కలిపితే 38 + 70 ఎంత వస్తుందంటే 30 + 48 రెండు కలిపితే ఇక్కడ మనకి 30 + 48 = 78 అనమాట. అంటే కింద రెండు కలిపితే 5 వస్తుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది కానీ మధ్యదానిది తెలియదు. అంటే 15 ప్లస్ క్వశ్చన్ మార్క్ = 65. అంటే మనకి క్వశ్చన్ మార్క్ రావాలంటే ఏం చేయాలంటే దీన్ని పక్క తీసుకురావాలి. అంటే 65 - 14 = 51 అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 79. ఇక్కడ మనకి ఒక సంఖ్యాక్రమం ఇచ్చారు. సంఖ్యాక్రమంలో ప్రతిదానికి ముందు మరియు తర్వాత 9 వచ్చే 3 ఎన్ని ఉన్నాయి అంటే ఒక 3 ఉండాలి. 3కి ముందు 9 ఉండాలి, వెనక 9 ఉండాలి అన్నమాట. అంటే 939 ఫార్మేట్లో ఎన్ని 3లు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి 3 వచ్చింది కానీ దానికి ముందు 7 ఉంది, వెనక 3 ఉంది, అదే నాట్ వ్యాలిడ్. ఇక్కడ 3 ఉంది, 3 వెనక 9 ఉంది వ్యాలిడ్, కానీ ముందు మాత్రం 9 లేదు, 3 ఉంది కాబట్టి నాట్ వ్యాలిడ్. అంటే 0 అనమాట. అటువంటి నెంబర్లు కూడా ఎటువంటి లేవు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 0. నెక్స్ట్, ఇక్కడ మనకి ఒక ABBCCC అనే ఒక సీక్వెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమొస్తుందని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏ ఉంది, ఏ ఒకసారి వచ్చింది, బి ABCD ఫార్మెట్లో చూసుకుంటే ఏ ఒకసారి వచ్చింది, బి 2 సార్లు వచ్చింది, సి 3 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుందంటే డి అనేది 4 టైమ్స్ వస్తుంది అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏ ఇదనమాట. ఆప్షన్ ఏ EDDDD. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరైనా కావాలితే మా ఏపీ హైకోర్టు ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించి 30 మోడల్ పేపర్లు 15 పేపర్లు అందుబాటులో ఉన్నాయి. 15 మోడల్ పేపర్లు కలిపి 99 రూపాయలు, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తాము. 30 మోడల్ పేపర్లు కలిపి 150 రూపాయలు, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తాము. అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి అన్నిటికి కామన్ పేపరు, అది కూడా 30 మోడల్ పేపర్ 150, 15 మోడల్ పేపర్లు అయితే 99. వీటిలో కూడా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తామన్నమాట. డైరెక్ట్ మాకు వాట్సాప్లో కావాలనుకున్న వాళ్ళు ఫోన్పే నెంబర్కి 7382043643 నెంబర్కి అమౌంట్ పంపించి వాట్సాప్ చేయండి.
లేదు మేము డైరెక్ట్ యాప్లోనే ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకుంటాం, అక్కడే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం అంటే మా యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో కొద్దిగా రీజనింగ్ టైం ఎక్కువ అయిపోద్దని పైన చెప్పడం జరిగింది, కానీ మోడల్ పేపర్లో మాత్రం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మనం క్వశ్చన్ ఇచ్చాము, తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అంటే క్వశ్చన్ వచ్చి 25 పేజెస్ ఉంటాయి క్వశ్చన్ షీటు, ఎక్స్ప్లెయిన్ షీట్ 30 పేజీలు ఉంటుంది అనమాట. అన్నీ యాక్చువల్గా జీకేకి కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. జీకేకి ఇచ్చాము, అలాగే రీజనింగ్కి ఇచ్చాము, ఇంగ్లీష్ కూడా ఇచ్చాము. జీకేకి కూడా మనం ఇవి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మనం ప్రొవైడ్ చేసాము, ఎవరు కూడా ప్రొవైడ్ చేయడం లాగా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి, మా ఫోన్పే నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ అమౌంట్ పంపి రసీదు మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక మీకు ఇమీడియట్గా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.